డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాళులర్పించారు. అనంతరం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. ప్రధానంగా ఈరోజు ఆర్టీవీ ద్వారా ఇంకో విశేషం కూడా సామాజిక వర్గానికి చెప్పనున్నారు, మాట్లాడిద్దాం. అన్న ఏం చెప్తారు? ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. దాన్ని రాయడానికి ఆయన చాలా కష్టపడి 2 సంవత్సరాలు దాదాపు దేశంలో 3600 పైన సభలు పెట్టి అన్ని రకాల వర్గాలకు ఎక్కడెక్కడ ఏ నష్టం ఉన్నది, ఎవరి ఇబ్బందులు ఉన్నది, ఎవరి కష్టాలు ఉన్నారు, ఎవరికి చేస్తే రాజ్యాంగంలో పొందుపరిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఎంతో కొంత సమాజం ముందుకు వస్తే ఒక ఆలోచనతోటి రాజ్యాంగం రాసిండు వాళ్ళు. దాన్ని 26 నవంబర్ 1949 నాడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి చేతికి వారికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పినప్పుడు వారు జనవరి 26 తారీఖు నాడు, జనవరి 26, 1950 రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టిన తర్వాత ఈ దేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికలు 1952లో ఆ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లతోటి ఎన్నికలు చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ చాలామంది అయింది, కానీ దురదృష్టవశాత్తు అనుకున్న మేర దళితులు కానీ గిరిజనులు కానీ తాడిత పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా సరైన న్యాయం జరగాలి, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ దాన్ని కట్టుబడి చేస్తాం. దాంతోపాటు ఈ మొన్న డాక్టర్ బాబు జగజీవనరావు గారి జయంతి సందర్భంగా వాళ్ళు జగజీవనరావు విగ్రహం కావాలని కోరడం జరిగింది. దానికి తప్పకుండా వచ్చే 27 ఏప్రిల్ 5 తారీఖు జగజీవనరావు సందర్భంగా ఈ లోపల విగ్రహం కంప్లీట్ చేసి ఆయన బర్త్డే నాడు విగ్రహాన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఆ మాట వాళ్ళకి ఇవ్వడం. 27 ఏప్రిల్ 5వ తేదీన మంచిర్యాలలో ఈ తరహాలో బాబు జగజీవన్ రావు విగ్రహం కూడా ఉండబోతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పారు. దీంతో పాటు అంబేద్కర్ జయంతికి సందర్భంగా సామాజిక వర్గంతో పాటు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, మా ప్రభుత్వం భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తుందని ఆర్టీవీతో చెప్పారు.